నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. టీడీపీ జనసేన బీజేపీ పొత్తులో పవన్ కళ్యాణ్ గారు తగ్గాడా, సీట్లు వదులుకున్నారా, అసలు ఎందుకు సీట్లు వదులుకున్నారు? అయితే జగన్ సర్వేలో సంచలన నిజాలు బయటపడ్డాయని చెప్పేసి మనకు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ అంశాన్ని మనకి ఇంకా క్లుప్తంగా వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మా సిరి, మన వీక్షకులు కూడా నమస్కారం. సార్, జగన్ సర్వేలో ఏంటంటే కొన్ని కీలక రిపోర్ట్ బయటకు వచ్చింది. ఏంటంటే జగన్ ఎందుకు తగ్గాడు, సీట్లు ఎందుకు వదులుకున్నాడు, అంటే టీడీపీ జనసేన మన బీజేపీ కూటమిలో ఎందుకు తగ్గాల్సి వచ్చింది, ఎందుకు సీట్లు వదులుకున్నాడు అని చెప్పేసి ఆయన ఒక రిపోర్ట్ క్రియేట్ చేశారంట. సో అది ఏంటి సార్, అసలు ఎలా చూడాలి మనం? పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినప్పటికీ 2 ఎలక్షన్లో పాల్గొన్న ఆయన ఒక మేజర్గా గెలవగలిగిన పరిస్థితి రాలా. ఫస్ట్ ఎలక్షన్లో అసలు ఆయన పోటీ నుంచి విరమించుకున్నాడు అమ్మా. ఎందుకంటే రాష్ట్రం కొత్తగా ఏర్పడింది, ఒక మంచి ప్రభుత్వం కావాలి, మేము పూర్తిగా సిద్ధంగా లేము కాబట్టి కార్యక్షేత్రంలో మేము వాళ్ళ పోటీ నుంచి విరమిస్తాం, నెక్స్ట్ ఎన్నికలకి మేము పూర్తి సన్నద్ధం అవుతామని చెప్పేసి ఆయన విరమించుకున్నాడు పోటీ నుంచి. ఎందుకంటే ఒక మంచి ప్రభుత్వం ఏర్పడాలి, నేను కూడా పోటీ చేస్తే చీలిపోయి తెలుగుదేశం నష్టపోయే ప్రమాదం ఉందని. కాబట్టి ఆ ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేదు. టీడీపీ వైఎస్ఆర్సీపీ మాత్రం పోటీలో ఉన్నాయి. కాంగ్రెస్ కూడా చాలా నామమాత్ర పోటీ, అసలు ఎవరు గెలవలా, ఒక్క సీట్ కూడా అంటే అక్కడ పూర్తి వ్యతిరేకత ఉంది. పోటీ చేసినా కూడా ఎవరికి డిపాజిట్లు కూడా రాలేదు. అయితే 2019 ఎలక్షన్లో మాత్రం పవన్ కళ్యాణ్ గారు పోటీలోకి వచ్చాడు. రావటం వలన వీళ్ళ ఓట్లు ప్రభుత్వ వ్యతిరేక, అంటే వైఎస్ఆర్సీపీకి అక్కడ అడ్వాంటేజ్ ఎలా దొరికిందంటే బీజేపీ జనసేన ఓట్లు చీలిక అనేది దానికి అడ్వాంటేజ్గా అయింది. ఒకే తెలుగుదేశంలో పడాల్సిన ఓట్లు జనసేన కొంత చీల్చుకుంది. జనసేన తనకంటూ కొంత అభిమానులు ఉన్నారు. జనసేన కనుక వీళ్ళిద్దరూ ఆ రోజే కనుక ఇప్పుడులాగా పొత్తులో పోటీ చేసి ఉంటే 2019లో కూడా జగన్మోహన్ రెడ్డి గెలవడానికి అవకాశం ఉండేది కాదు. అది చీలిక అనేది ఈ 2 పార్టీలకి నష్టం చేసింది, ఒక గుణపాఠం కూడా నేర్పింది. మీరు ఇద్దరు కనుక ఇట్లా కొట్టుకుంటే 3వ వ్యక్తి లాభపడి అతను ఈ దుష్పరిపాలన చేయడానికి కారకులు అయ్యాడు, మీరు కూడా కొంత దీనికి బాధ్యులు అవ్వాల్సి వస్తుంది రాష్ట్ర ప్రజలకి జరిగిన అన్యాయానికి అనే ఉద్దేశం మీద ఇప్పుడు ఆయన ఏమనుకున్నాడంటే ప్రజల ప్రయోజనం కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం మనం పట్టుదలతో వెళ్ళి విడివిడిగా పోటీ చేస్తే నష్టపోయేది ఇద్దరము, లాభపడేది వైఎస్ఆర్సీపీ, దానివల్ల ఇబ్బందులు పడేది ప్రజలు. కాబట్టి మనకి పట్టుదల అనవసరం, మనం సఖ్యతతో ఉందాం. దాంతోపాటు పవన్ కళ్యాణ్ మొదటి నుంచి ఒక ప్రపోజల్ ఏం చేస్తున్నాడంటే బీజేపీకి ఎంత బలం ఉన్నా లేకపోయినా కేంద్రంలో అధికారంలోకి వస్తుంది కాబట్టి ఒక పెద్దన్న పాత్రలో ఉంటుంది, ఎన్నికలు కూడా ఇక్కడ సక్రమంగా న్యాయంగా జరగాలంటే బీజేపీ మద్దతు కావాలని మొదటి నుంచి ఆయన కొంత ఒత్తిడి తీసుకొస్తున్నాడు. గత కొంతకాలంగా జరుగుతున్న ఈ పరిణామాలు మొన్న పొత్తు అధికారికంగా ధృవీకరించారు. బీజేపీ అండ్ తెలుగుదేశం కూడా ధృవీకరించారు. వాళ్ళు పార్టీ అప్పుడు బీజేపీకి కొన్ని సీట్లు ఇవ్వాల్సి వచ్చింది. అట్లా కనుక దానికి విడిగా ఇస్తే టీడీపీ సీట్ల సంఖ్య తగ్గిపోయి వీళ్ళు పోటీ చేసే స్థానాలు తగ్గే పరిస్థితి వచ్చింది. అందువల్ల టీడీపీ ఒక గట్టి నిర్ణయం తీసుకుంది, బీజేపీని కూడా కన్విన్స్ చేసింది. మీరు కూడా ఎక్కువ సీట్ల కోసం పట్టుబట్టి మీకు బలం లేని చోట్ల కూడా పోటీ చేసి ఓడిపోతే ఆ సీట్లు ఎవరికీ దక్కవు, కాబట్టి మీరు కొంచెం ఆచరణాత్మకంగా ఆలోచించండి ఫీల్డ్లో ఉన్న పరిస్థితులను బట్టి అడిగినప్పుడు ఒక 8 సీట్లు అడిగారు. అప్పటికే వీళ్ళు 5 వీళ్ళకిచ్చారు జనసేనకి. ఇప్పుడు ఆయన ఏం చెప్పాడంటే ఇంకొక సీటు నాది కూడా మీకు ఇస్తాను, మీరు 3 సీట్లలో పోటీ చేయమని బీజేపీకి కొన్ని స్థానాలు వదిలిపెట్టారు. అట్లాగే ఎమ్మెల్యే స్థానాలు కూడా దాదాపు ఇప్పుడు ఇద్దరికి కలిపి 30 ఇచ్చారు. ఒక 20 సీట్లు జనసేన తీసుకుని 10 సీట్లు బీజేపీకి ఇచ్చింది. అట్లా సీట్లు టీడీపీకి తగ్గకుండా సహాయం చేయటంలో కొంత త్యాగం చేయాల్సి వచ్చింది పవన్ కళ్యాణ్ గారు ఇంకోటి కూడా ఏం ఆలోచించాడంటే బీజేపీ గెలిచినా తన పార్టీ గెలిచినా కూడా ఒకటే కేంద్రంలో తను కూడా యూపీఏలో సభ్యుడే ఎవరు, పవన్ కళ్యాణ్. కాబట్టి ఎవరు గెలిచిన ప్రధాన పార్టీ యూపీఏలో బీజేపీ,
ఇతను ఒక చిన్న సభ్యుడు, అసోసియేట్ మెంబర్ లాంటి. రైట్ సార్. కాబట్టి నా పార్టీ తరపున గెలిచిన వాళ్ళ తరపున యూపీఏ గవర్నమెంట్ వస్తుంది కాబట్టి నేను అందులోనూ ఆయనకు కూడా ఒక రకంగా ఆర్థికంగా కూడా భారమైన విషయం, ఎక్కువ సీట్లలో పోటీ చేస్తే. తర్వాత అంత బలమైన అభ్యర్థులు కూడా జనసేనకు లేరు కాబట్టి దీంతో పెద్దగా నాకు నష్టం జరిగేది ఏం లేదనే విశాలమైన భావంతో కొంత రాజీ పడ్డాడు. అంటే తను కూడా అదే చెప్పారు కదా సార్, ఎందుకంటే పోలింగ్ బూత్ ఏజెంట్స్గా మనకి ఎక్స్పీరియన్స్ లేదు, అంటే గట్టి నాయకుడు కూడా ఇందులో ఎక్స్పీరియన్స్ ఉన్న నాయకులు కూడా ఎవరు లేరు, సో ఈసారి అందుకే తగ్గాల్సి వచ్చింది, మీరు అర్థం చేసుకోండి అని కూడా చెప్పినట్టు మనం చూసాం. అవును, అది కార్యకర్తలు ఏంటంటే వాళ్ళు ఆవేశంలో ఉంటారు కానీ కొంచెం ప్రాక్టికాలిటీ తక్కువ. ఇప్పుడు మీరు అన్నట్టు వాళ్ళు గతంలో ఎన్నికల బూత్లు ఎలా నిర్వహించాలి, ఓటర్ బూత్ వరకు ఎలా తీసుకురావాలి అనేది పోల్ మేనేజ్మెంట్ అది చాలా ముఖ్యం. ఎంత అభిమానం ఉన్నా కూడా దాన్ని బ్యాలెట్ బాక్స్ రాక తీసుకురావాలి. బ్యాలెట్ అంటే ఇప్పుడు ఓటింగ్ మిషన్, గతంలో బ్యాలెట్ అనేవాళ్ళం, ఇప్పుడు ఆ ఓటింగ్ మిషన్ రాక తీసుకురావాలి. కాబట్టి ఆ నేర్పు ఓర్పు అనేది కొంత ట్రైన్డ్ పీపుల్ తెలుగుదేశంకు ఉన్నారు ఎక్కువ, బీజేపీ వాళ్ళకు కూడా ఉన్నారు. బీజేపీకి కూడా ప్రజల్లో బలం లేకపోయినా ఈ మేనేజ్మెంట్ చేసే స్కిల్స్ వాళ్ళకున్నాయి. ఎందుకంటే అది చాలా పూర్వకాలం నుంచి ఉన్న పార్టీ, సీనియర్ కార్యకర్తలు ఉన్నారు, డిసిప్లిన్డ్ కార్యకర్తలు, కమిటెడ్ కార్యకర్తలు కూడా బీజేపీకి ఉన్నారు. ఇప్పుడు జనసేన చేయించుకున్న సర్వేలో ఈ మూడింటి మూలన తను పరిస్థితి అయితే మాత్రం చాలా గడ్డు పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది ఆయన సర్వేలో కూడా తేలింది. ఇప్పుడు ఆయన ఒక షాక్లో ఉన్నాడు. అంటే ఇప్పుడు టీడీపీ జనసేన బీజేపీ కూటమి వల్ల తినే అగాధాల్లో కంటే కిందికి వెళ్ళే అవకాశం ఉంది. ఇప్పుడు తనే ఎక్కువ నష్టపడుతున్నాడు. ఇప్పుడు అధికారంలోకి వచ్చేది దాదాపు లేదనేది ఆయనకి అర్థమైంది. ప్రశాంత్ కిషోర్ లాంటి ఒక స్ట్రాటజిస్ట్ కూడా చాలా ఘోర పరాజయాన్ని సవిజోడబోతున్నాడు అని కూడా చెప్పాడు కదా. దానికి ఆయన స్వయంగా చేసిన తప్పిదాలేను, తను పరిపాలన టైం 5 సంవత్సరాలు ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని పూర్తిగా దుర్వినియోగం చేసుకున్నాడు. అంటే సంక్షేమ పథకాల మీదనే కాదు ఉండేది, అభివృద్ధి అంటే రాష్ట్ర అభివృద్ధి మీద కూడా ఫోకస్ చేయాల్సింది. అదే కాదు, ప్రజల పట్ల అంత కఠినమైన వైఖరి అవలంబించి ప్రజల పట్ల దాష్టికాలు చేయాల్సిన అవసరం లేదు కదా. పోలీసుల్ని ఏదో బ్రిటిష్ ప్రభుత్వం ఇదేమన్నా, ఇప్పుడు ప్రజల ప్రభుత్వం నిన్ను ఎన్నుకున్నారు, అన్ని నియోజకవర్గాల్లో 151 స్థానాల్లో అందరినీ కడుపులో పెట్టుకు చూసుకోవాల్సిన వ్యక్తి ప్రతాడితో కయ్యానికి కాలు దువ్వాడు. ప్రజలతో ఘర్షణ పెట్టుకున్న ప్రభుత్వం ఎలా అధికారంలోకి రాగలుగుతుంది? అక్కడ నుంచి వ్యతిరేకత ఎదురు వస్తుంది. ఇప్పుడు సేమ్ బీఆర్ఎస్ ఎలాంటి వైఖరి తీసుకుందో అదే ఇది సారూప్యతలు కనబడుతున్నాయి. రెండోది, ఇప్పుడు ఈయనకి ప్రగతి భవన్ ఉన్నట్టే ఆయనకి తాడేపల్లి ప్యాలెస్ ఉంది. ఇప్పుడు తర్వాత ఇదివరకే ఆ కాల ఒడ్డునున్న ఇళ్ళు దాదాపు 200-250 ఇళ్ళని తొలగించేసి ఒక రోడ్డు వేసేసి పెద్ద విశాలంగా గేట్ కూడా పెట్టేశారు. సేమ్ ఇదివరకు బేగంపేటలో ప్రగతి భవన్కి వెళ్ళేటప్పుడు మెయిన్ రోడ్డు మీద బార్కేడ్స్ వేసి దానిపైన ఇట్లా షెడ్ లాగా వేసేసి, అంటే ఫెన్సింగ్, ఎవరు కూడా దానికి దూక్కుండా, సేమ్ అలా సారూప్యతలు కూడా దానికి దీనికి కూడా ఒకే రకంగా ఉండే. ప్రజలకు దూరంగా దాదాపు 1 కిలోమీటర్ లెక్క గేటు ప్రైవేట్లో అసలు ఎవరు వెళ్ళలేరు. ఇక దుర్భేద్యమైన కోట. రైట్ సార్. అంటే ఇద్దరు స్నేహితులు కాబట్టి ఇద్దరు అనుకొని ఒకలాగా ఉండాలని చేసి ఈ సారూప్యతలు కూడా కలుస్తున్నాయి ప్రజల పట్ల. ఈ ప్రభుత్వం కూడా అట్లాగే వ్యవహరించింది. ఇక్కడ ఈ ముఖ్యమంత్రి ప్రజలకు అంతే దూరంగా ఉన్నాడు, అక్కడ ఆ ముఖ్యమంత్రి కూడా ప్రజలకు అంతే దూరంగా ఉన్నాడు. రైట్. అంటే మొత్తానికైతే ఈయన సర్వేలో ఆయనకి చాలా నష్టం జరిగేలా ఉందని చెప్పేసి, ఇప్పుడు సర్వేలో ఆయనకు తెలుసు కాబట్టి దీన్ని నేను ఎట్లాగో ఆపలేకపోయాననే ఆదుర్త సహజంగా ముఖ్యమంత్రి గారికి అధికారంలో ఉండాలనుకుంటాం సహజం. రైట్ సార్. రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా సిరి. మన వీక్షకులు కూడా నమస్కారం.